అందరికీ నమస్తే. సో, ఒక పాస్టర్ అమ్మ ఏం చెప్పిందంటే, నాకు దర్శనం కలిగింది. దర్శనంలో యేసుక్రీస్తు నాకు కనబడ్డాడు. యేసుక్రీస్తు నన్ను పరలోకానికి తీసుకుపోయాడు. అక్కడ అన్ని గదులన్నీ చూపించుకొనొచ్చాడు అంటే నన్నది. సో, ఆమె పోటు కూడా నేను ఇక్కడ ఆమె దర్శనం ఎలా కలిగిందో ఆమె చూపించింది కూడా. ఇక్కడ పక్కల ఫోటేస్తా మీరు చూడండి ఫోటో. సో, రాత్రి నేను కూడా ఊహించుకున్నా, ప్రభువా మరి నాకు కనబడవా? అందరికీ కనబడతావు, మరి నాకు కనబడవా అంటనన్నా. సరేరా నేను అనుకున్నప్పుడు దేవుడు నా కళలోనికి వచ్చాడు. సో దయచేసి ఆలోచించండి, దేవుడు నా కళలోనికి రావడం ఏమిటి, నాకు చెప్పడం ఏమిటి, అది మీకు చెప్పడం ఏమిటిది. సో దయచేసి ఆలోచించండి. ఎప్పుడైతే ఆమె ఒక దర్శనం కలిగిందో, దేవుడు నన్ను పరలోకానికి తీసుకుపోయాడు, స్వర్గ నరకాలు చూపించాడు అని చూపించిందంట. అది అన్న కొద్ది రోజులకే ఆమెకు ఒక సునామీ వచ్చి ఆమె చర్చ్ అంతా కొట్టుకొని పోయింది. అంటే వర్షం వచ్చి మొత్తం మునిగిపోయింది, చర్చ్ లోపడిపోయింది. సో నాకు దర్శనం కలిగింది కదా, నేను కూడా అడిగిన, యేసయ్య మరి ఈ దర్శనం కలిగింది, ఆమె నీ సంగతులు భూలోకంలో చెబుతుంటే మరి సునామీ వచ్చి ఆమె చర్చిని అంతా నాశనం చేసేసింది, మొత్తం నీళ్ళల్లో మునిగేసింది కదయ్యా అంటే నేను అన్నా. సో ఆ సాక్ష్యము ఆమె కొన్ని కల్పితలు చేసిందంట. కల్పితలు చేసినప్పుడు ఊహించుకొని చెప్పిందంట. ఆమె చూసింది ఒకటి, మళ్ళా ఆమె చెప్పేది ఒకటంట. సో నాకు దర్శనమయ్యాడు యేసుక్రీస్తు, నాకెట్లా చూపించాడంటే, బైబిల్లో ఒక వచనం ఉంటుంది. సో ఇదిగో మనిషి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 29వ వచనంలో ఏముంటుందంటే, మనిషి కుమారుడు తినుతూ తాగుతూ వచ్చాను గనక ఈడు తిండిపోతూ తాగుబోతూ అని అంటున్నారు అంటే నేను అన్నాను. అరే అది వాస్తవమే కదా, అక్కడ బైబిల్లో రాసింది నీవు అంటున్నావు కదా, అది వాస్తవమే. మరి దానికి ఒక పిక్చర్ నాకు చూపించు ప్రభువా, అది నేను జనాలకు చూపిస్తా అంటే ఎట్లా అంటే, ఆ ఒక సోదరి నిజంగా ఆమె పట్ల నాకు ఎలాంటి దోషం లేదు. సో ఆ సోదరి ఏం చెప్తున్నదంటే, ఆమె పట్ల ఎలాంటి దోషం కానీ ఎలాంటి కక్ష నాకు లేదు. ఆమె ఏం చెప్తుందంటే, దర్శనంలో ఒక పిక్చర్ని చూపిస్తుంది. అంటే ఆమె క్రియేట్ చేసుకొని ఇలా నాకు దేవుడు చూపించే అని ఒక క్రియేట్ చూపిస్తుంది. సో నేను అన్నాను, ప్రభు నాకేమన్నా సబూతు చూపించగలనా, నేను కూడా జనాలకు చూపిస్తా అంటున్నాను. సో యేసుక్రీస్తు, నేను ఒక ప్రశ్న అడిగిన యేసయ్యకు, ఏమన్నానంటే, ప్రభు నువ్వు తాగుబోతూ తిండిపోతూ అంటున్నాని బైబిల్లో రాసింది కదా, అది జనాలకు చెప్పితే ఒప్పుకుంటలేరు, మరి దాని గురించి ఏమన్నా పిక్చర్ నాకు చూపిస్తావా అంటున్నా. సో బైబిల్లో రాసింది మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో. అక్కడ క్లియర్గా ఏముందంటే, యేసుక్రీస్తు మనిషి కుమారుడు తినుతూ త్రాగుతూ వచ్చిందంట. మళ్ళీ ఆ ఒక చిత్రం, ఆ ఒక పిక్చర్ నాకు చూపించు ప్రభువా, నేను జనాలకు చూపిస్తా అంటున్నాను. సో ఇక్కడ పక్కన వేసాను చూడండి, యేసుక్రీస్తు నాకు ఇలాంటి దర్శనం చూపించాడు యాసిటీస్గా. మీరు ఎలా నమ్ముతారు అంటేనంటే, మీరు ఒక సోదరి సాక్ష్యం మీరు నమ్ముతున్నారంటే ఈ సాక్ష్యం కూడా మీరు నమ్మలే. ఎందుకంటే ఆమె స్వర్గాన్ని ఒక చిత్రీకరించి చూపిస్తుంది. సో నేను ఇక్కడ ఫోటో వేసాను కదండి, ఆ ఫోటో ఒక ఆధారాలతోటి. సో అది ఎందుకు నేను అక్కడ వేసిన అంటేనంటే, యేసుక్రీస్తు నేను ఒక తిండిబోతుని తాగుబోతుని అంటున్నాను అక్కడ చెప్పుకున్నాడు కాబట్టి నేను ఆ ఫోటో అక్కడ వేసాను. సో మళ్ళీ ఏమన్నానంటే, మన స్వరూపమందు నరుని సృష్టిస్తాము అంటున్నాడు. అక్కడ ఏమైతే పిక్చర్ వేసినా కదా, ఆ ఒక నరుని ఫోటో వేసిన. కానీ అలాగనే యేసుక్రీస్తు కూడా ఉంటాడంట. సో అదే తప్ప బైబిల్లో వచ్చిన నేను చదివి వినిపిస్తా. అక్కడ ఏమంటాడంటే, ఆదికాండం చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదుము. ఏమంటాడు, మన స్వరూపమందు మనలాగానే నరుని చేయిద్దాము. చూడండి, అక్కడ నాకు కలిగిన దర్శనంలో ఒక నరుని ఫోటో చూపించాడు. యాసిటీస్గా దేవుడు ఇట్లా ఉంటా అంటున్నాడు. నేను ఆ ఫోటోనే స్క్రీన్ మీద వేసాను. సో ఆయన నరుడే కదండి. సో ఇక్కడ కూడా నరుడే. నేనేమైతే మాట్లాడుతున్నా అంటే లేఖనాల ఆధారంగానే మాట్లాడుతున్నా. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకునకండి. సో ఇలాంటి దర్శనము యేసయ్య నాకు చూపాడు. ఆయన ఒక తిండిపోతూ, ఆయన త్రాగుబోతూ, మరి ఆయన ఒక చిత్రం ఎట్లుంటుందంటే, ఇలాంటి దృశ్యాలు ఉంటాయి, ఆయనకు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మరి వీళ్ళేమో వేరే రకంగా చెప్తున్నారు, మా దేవుడు సర్వాంగ సుందరి అంట, సర్వాంగ సుందరి అంట. అంటే అంగం అంతా సుందరంగా ఉండదంట. ఎలా సుందరంగా ఉండదు? ఆయన శరీరం అంతా గాయాలతో నిండింది, ఆయన శరీరం అంతా ఒక పచ్చి పుండ్లతో నిండింది.
ఆయన ఒంటి మీద బట్టలు లేవు, ఆ శరీరాన్ని సర్వాంగ సుందరం అంటున్నారు. సో నాకైతే ఒకలాగా కనిపిస్తుంది, వాళ్ళకు ఒకలాగా కనిపిస్తుంది. మరి మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. సో వాస్తవాలు తెలుసుకునండి, ఏది నిజము ఏది కర్ర. ఒకవేళ ఆమె సాక్ష్యం గిన నిజం అబద్ధం అనుకుంటే నా సాక్ష్యం కూడా అబద్ధం అవుతుంటుంది. అర్థమవుతుందా? జనాలకు సరైన ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, వాస్తవాలు తెలుసుకునాలి. అలాంటి సాక్ష్యాల వల్ల జనాలు ఇంకా సాక్ష్యం చెప్పడానికి తయారవుతున్నారు. ఒకరు సాక్ష్యం విని మళ్ళొకరు లేస్తున్నారు, అరే నాకు కూడా దేవుడు కళలు వచ్చాయి అని అంటారు. సో దయచేసి ఆలోచించండి. నా ఉద్దేశం ఏమిటంటే, ఎలాంటి నరుడు అనేటోడు ఎలాంటి మోసాలకు గురి కారాదు, అలాంటి మోసాలు అరికట్టలే. అట్లా లేకుంటుంది దేవుని లక్షణాలు. ఇంకెప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవాలే, ఈ మూఢనమ్మిక నుండి మనం ఎప్పుడు బయటికి పడలే. ఎవరైతే చెప్తున్నారంటే అది నమ్మేయడమే, చెప్తున్నారంటే నమ్మేయడమే, దాన్ని ఫాలో అవుతారు. అరే ఆలోచించండి, ఎట్లా జరుగుతుంది, ఆమె చూపించింది ఎలాంటిది. ఇప్పుడు నేనైతే లేఖనాల ఆధారంగా కొన్ని మ్యాచ్ అవుతుంటాయి చెప్పంగా. ఒక అల్లెని అనుకోనండి, నేను డ్రీమ్ లాగా అల్లెని అనుకోనండి. అందరూ కూడా అట్లనే వెళ్తారు, ఎవరు కూడా నిజం చెప్పరు. సో వాస్తవాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఇంతకుతో ముగిస్తుందా. జై హింద్, వందే మాతరం.